ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్లో వంటల పోటీ ఉత్కంఠభరితమైన క్లైమాక్స్కు చేరుకుంటుంది. ఇక్కడ దీప తన అద్భుతమైన సమయస్ఫూర్తితో చివరి 2 నిమిషాల్లో స్వీట్ను కూడా పూర్తి చేసి పోటీని ముగిస్తుంది. జడ్జెస్ 2 జట్ల వంటకాలను రుచి చూసి చివరకు జోష్నా రెస్టారెంట్ను విజేతగా ప్రకటిస్తారు. ఈ గెలుపుతో జోష్నా ఎగిరి గంతేసి ఆనందంలో దీపను హగ్ చేసుకోగా, ఆమెలోని ఈ అమాయకత్వపు మార్పును చూసి కార్తీక్ మనసారా మురిసిపోతాడు. అయితే దీప మైక్ తీసుకుని తాను వంట చేసినా జోష్నా సహాయం వల్లే సమయానికి పూర్తయిందని చెప్పి ట్రోఫీని తాతయ్య శివనారాయణకు అందించడం జోష్నాకు అస్సలు నచ్చదు. పైకి నవ్వుతున్నా అందరి ముందు మంచి పేరు, క్రెడిట్ మొత్తం దీపకే దక్కాయనే కోపంతో కుళ్ళుతో జోష్నా లోలోపల రగిలిపోతూ సూరజ్ దగ్గర తన అక్కసు వెళ్లగక్కుతుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుమిత్ర ఇద్దరికీ దిష్టి తీయగా, శివనారాయణ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు మొదట సూరజ్ ప్లానింగ్ను, ఆ తర్వాత తన నమ్మకాన్ని నిలబెట్టిన దీపను ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తాడు. ఆ సమయంలో పారిజాతం మధ్యలో దూరి గెలుపు క్రెడిట్ అంతా జోష్నాదే అన్నట్లు డబ్బా కొట్టాలని చూసినా, శివనారాయణ మాత్రం గట్టి కౌంటర్ ఇస్తూ వంటలు రాని జోష్నా ఒక్కర్తే గెలవలేదని, దీప, జోష్నా ఇద్దరూ కలిసే మనల్ని గెలిపించారని స్పష్టం చేస్తాడు. ఎపిసోడ్ ముగింపులో అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అందరూ పార్టీ మూడ్లో ఉంటే జోష్నా ముఖం మార్చుకుని ఒంటరిగా పక్కకు వెళ్తుంది. పారిజాతం ఆమెను అనుసరించి, నిజంగానే దీపతో కలిసిపోయావా అని అడగ్గా, జోష్నా తన అసలు రంగును బయటపెడుతుంది. తాతయ్య దృష్టిలో తాను మంచిదానిగా మార్కులు కొట్టేయడానికే దీపతో కలిసినట్టు నాటకమాడానని, నిజానికి ఈ పోటీలో తాము పూర్తిగా ఓడిపోయామని, క్రెడిట్ అంతా దీపకే వెళ్ళిందని చెప్తూ జోష్నా తన కుతంత్రాన్ని స్పష్టం చేయడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.